పెద్ద ఇల్లు, ఇంట్లో నేను చాలా అదృష్టవంతురాలి. మా అత్తయ్య మా నాన్నలా గుర్తుంది, నేను ఇవరాలాగా ఉండొచ్చు. అత్తయ్య కాఫీ అయినా పెట్టిద్దాం. అత్తయ్య, ఏంటి కోడలా? మీకు కాఫీ పెట్టిద్దాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పాలు లేవు అత్తయ్య. మా ఇంట్లో కాఫీ టీ ఏం తాగరమ్మా, అందుకే ఏవి ఉండవు. అవునా అత్తయ్య, ఇంతకి వంట ఏం చేయాలి అత్తయ్య? ఆ ఫ్రిడ్జ్ లో ఆలుగడ్డ ఉంది, ఆలుగడ్డతో ఆలుగడ్డ ఫ్రై చేయి, చిక్కడంత పప్పుతోటి ముద్దపప్పు చేయి, సరిపోద్ది. సరే అత్తయ్య. అత్తయ్య, ఏంటి కోడలా? ఫ్రిడ్జ్లో ఆలుగడ్డ లేదత్తయ్య, డబ్బల పప్పు కూడా లేదు. ఏ బెండకాయ దొండకాయ చేయిపో. అసలు ఫ్రిడ్జ్లో కూరగాయలే లేవత్తయ్యా. లేవా? నిన్ననే కదా మీ మామయ్య మన అంగట్లకేంచి కూరగాయలు తెచ్చిండు, అప్పుడే అయిపోయినాయా? నాకు పని మనిషి మీద డౌట్ వస్తుంది, అదే ఎత్తుకపోయి ఉంటుంది. దాన్ని ఇప్పటి నుంచి ఒక కన్నేసి ఉంచాలి. సరేలే, ఆ ఫ్రిడ్జ్లో పెరుగుంది, పెరుగుతోటి తాలింపు అయిపో. సరే అత్తయ్య. వీళ్ళకే దిక్కులేవు కూరగాయలు, ఇంకా పని మనిషి ఎత్తుకపోతుందా? అత్తయ్య, ఏంటి కోడలా? ఫ్రిడ్జ్లో పెరుగులే అత్తయ్య, పక్కింటి వాళ్ళని అడుక్కొని తేవాళ్ళ? వద్దమ్మా వద్దు, పక్కింటి వాళ్ళే మన మంచోళ్ళ నా మీద చాడీలు చెప్తారు. అవునా అత్తయ్య, నీ మీద నాకు ఎప్పిల్లు. అప్పుడే స్టార్ట్ చేసి ఇలా ఎప్పుడు వీళ్ళకి ఏం పని లేవచ్చు. ఇంతకీ నా మీరు ఏమని చెప్పిండ్లమ్మా? మీ అత్తయ్య మంచిది, నేను బాగా చూసుకుంటుంది, అందరితో బాగుంటుందని చెప్పిండు అత్తయ్య. అయితే మంచి వాళ్ళేనే, వాళ్ళని నమ్మచ్చు, నమ్ము నమ్ము. పెరట్లోని గొంగురాకు తెచ్చి పచ్చడి చేయను అత్తయ్య. మంచి పనమ్మ. నేను కూడా మా అత్తయ్య పొదువుగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నా, నువ్వు కూడా పొదువుగా ఉండి మంచి పేరు తెచ్చుకో. సరే అత్తయ్య, మీలాగే నేను కూడా పొదుపుగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటా. నా కర్మ చూడండి, నా కర్మ మా నాన్న ననాల ధనవంతులు అని ఇంటికి ఇచ్చిండు, తినడానికి కూడా తిండి లేదు. చూడండి తల్లిదండ్రులారా, మీ పిల్లని పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు ధనవంతులని ఇవ్వకండి, గుణధనాన్ని చూసి ఇవ్వండి.